అందరికీ నమస్కారం అండి. క్రిస్పీ అటుకుల కట్లెట్స్ తయారీ విధానం చూద్దామండి. అటుకులతో చేసే ఆహారమైనా ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంట్లోనే సులువుగా చేసుకునే క్రిస్పీ అటుకుల కట్లెట్స్ లేదా బైట్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండి కరకరలాడుతున్న ఈ అటుకుల కట్లెట్స్ కావలసిన పదార్థాలు: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు అటుకులు వేసి వీటిని 2 సార్లు శుభ్రంగా నీటితో కడిగి నీరంతా వంపేసుకొని దానిలో ఒక అరచెక్క నిమ్మరసం, ఒక పావు స్పూన్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాల తర్వాత ఇలా పొడి పొడిగా ఉన్న అటుకుల్ని చేత్తోనన్నా నలపండి, లేదంటే మిక్సీలో వేసి పల్సర్లో 1 సెకండ్ పల్స్ చేసుకుంటే పొడి పొడిలాడుతున్న అటుకుల పొడి రెడీ అయిపోతుందండి. ఇలా తయారైన దానిలో ఒక పెద్ద బంగాళదుంపని ఉడకపెట్టి గ్రేటర్తో తురుముకున్న తురుము, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చిన్న షిమ్లా మిర్చి క్యాప్సికమ్ ముక్కలు, వీటన్నింటినీ వేసి, అలానే ఉప్పు వేసాం కనుక మనం కావలసినంత ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న దానిలో అటుకులు, బంగాళదుంప తురుము, వేసిన మసాలాలు బాగా కలిసేలాగా నీరు లేకుండా గట్టిగా ముద్ద చేసుకోండి. ఒకవేళ బంగాళదుంపలో ఉన్న జిగురు వల్ల పలచగా అప్పుడప్పుడు అవుతుంటే ఒక 2 స్పూన్లు బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకోండి. నేనేం వేయలేదు, కానీ గట్టిగా ముద్దలా తయారైన ఈ అటుకుల మిశ్రమాన్ని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేతులకి కొద్దిగా నూనె రాసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తీసుకొని టిక్కీలాగా ఒత్తుకుందామండి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకుందాం. తయారైన టిక్కీలను పక్కన పెట్టి, టిక్కీల బైండింగ్ గురించి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక పావు స్పూన్ వాము, కొద్దిగా ఉప్పు వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఉండలు లేకుండా ఒక పల్చటి బైండింగ్ మిక్సర్ తయారు చేసుకుందామండి. ఇలా బాగా కలిసి ఇలా పల్చగా తయారైన ఈ పిండిని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అటుకులు వేసి దాన్ని ఇలా పౌడర్ కింద మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు కట్లెట్స్కి క్రంచీనెస్ కావాలి కదండి, దాని గురించి కావలసినంత బ్రెడ్ క్రమ్స్ ఒక ప్లేట్లో వేసుకుని దానిలో తయారు చేసుకున్న అటుకుల పొడి కూడా వేసి ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి, లేకపోతే పిండి అడుక్కిపోయి నీళ్ళు పైకి తేలిపోతాయి. తయారు చేసుకున్న టిక్కీలన్నిటినీ పిండిలో ముంచి బ్రెడ్ క్రమ్స్, అటుకుల పౌడర్ బాగా పట్టేలాగా రోల్ చేసుకుందాం. ఇలానే మొత్తం అన్నిటినీ రోల్ చేసుకుందాం. నా ఛానల్ చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా కొత్త కొత్త వంటకాలు కావాలంటే కామెంట్ రూపంలో రాయండి. ఇలా తయారు చేసుకున్న కట్లెట్లన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో
ఫ్రై అవ్వటానికి సరిపడినంత నూనె వేసి హై ఫ్లేమ్ పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొన్ని కట్లెట్స్ వేసుకుని మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా బాగా మంచి రంగులోకి వచ్చిన కట్లెట్లన్నీ తీసి మిగిలిన కట్లెట్లను కూడా వేయించుకుందాం. స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైంకి తయారు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అటుకులతో చేసే ఆహారం అంతా శక్తి ఇస్తుందండి. పిల్లలే కాదు పెద్దోళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. తిన్నంతసేపు అటుకుల పొడి, బ్రెడ్ క్రమ్స్ కలిసిన ఆ క్రంచీనెస్ తోటి చాలా చాలా బాగుండే ఈ టిక్కీలు అందరికీ నచ్చుతాయండి. టీ టైం స్నాక్స్ అనుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి కూడా లంచ్ బాక్సులు అప్పుడప్పుడు స్నాక్స్ కింద ఇవ్వచ్చండి. ఇలా తయారైన వాటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి టమాటో సాస్తో తింటే సూపర్ అంటే సూపర్ అని చెప్తానండి. తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. ఈ అటుకుల కట్లెట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కువ మందికి షేర్ చేయండి.